కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి ప్రజలు ప్రతిపక్ష నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని లోకేష్ ధ్వజమెత్తారు. గన్నవరం విమానాశ్రయం వద్ద నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతలు, ప్రజానాయకులు వెళితే వారిని ఇబ్బందులకు గురి చేసి వేధించారు. అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడిని సైతం బయటకు రానివ్వకుండా ఇంటి గేట్లను తాళ్లతో కట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ సర్కార్లో మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఓ ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వంశీ. అదే కిడ్నాప్ కేసు వల్లభనేని వంశీని జైలుకు పంపిందని, అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులపైన న్యాయపరమైన చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని యువగళం సందర్భంగా 90 బహిరంగ సభల్లో తాను రెడ్ బుక్ గురించి చెప్పినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. నారా లోకేష్ వ్యాఖ్యలతో ఇక గన్నవరం వంశీ లాంటి వారికి ఇదే గతి పడుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.